హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి మనము మహాభారతంలో సంఘటనలు చెప్పుకుంటున్నాం కదా. అదే ఇదిలో మనము అర్జునుడి ధనుర్విద్య అలాగే అర్జునుడి గాంధీవం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. మరి ఈరోజు కర్ణుడి విజయధనస్సు గురించి తెలుసుకుందాము. మరి ఈ విజయధనస్సుని విశ్వకర్మ చేస్తాడు. విశ్వకర్మ నుంచి ఆ విజయధనస్సు ఇంద్రుడికి వెళ్తుంది. ఇంద్రుడు ఈ విజయధనస్సుతో ఎంతోమంది అసురులను సంహరించి దేవతలకు విజయాన్ని చేకూరుస్తాడు. అట్లా ఈ విజయధనస్సు ఎప్పుడు కూడా విజయాలని వరించింది. మరి కర్ణుడికి ఎలా వచ్చింది విజయధనస్సు చూద్దాం. మరి కర్ణుడు పరశురాముడి కింద శిష్యరికం చేస్తాడు. ఆయన అనుగ్రహం పొంది ఈ విజయధనస్సుని పొందుతాడనమాట. పరశురాముడు విజయధనస్సు కర్ణుడికి ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అయితే కర్ణుడు మాత్రం ఈ విజయధనస్సుని మహాభారతంలో అర్జునుడి మీద ప్రయోగించటానికే దాన్ని ఉంచుకుంటాడనమాట. ఎప్పుడైతే 17వ రోజు అర్జునుడి మీద యుద్ధానికి రెడీ అవుతాడో ఆ రోజు విజయధనస్సుతో కథన రంగానికి వెళ్తాడు కర్ణుడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం. థ్యాంక్స్ అలాట్. బై బై.